అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కాంగ్రెస్లోని సీనియర్ నేతలకు వార్నింగ్ ఇచ్చేలా సీఎం మాట్లాడారని విమర్శించారు. మూసీ అంశంలో పేదలకు తగిన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. బుల్డోజర్లతో ఇండ్లు కూల్చుతామంటే బీజేపీ ఒప్పుకోదని హెచ్చరించారు. అసెంబ్లీలో వందే మాత్రం ఆలపిస్తున్న సమయంలో ఎంఐఎం ఎమ్మెల్యేలు బయటికి వెళ్లిపోవడం సరికాదన్నారు. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నడిపే కళాశాలలో ఉగ్ర మూలాలు ఉన్నాయని ఆరోపించారు సంజయ్. చెప్పాలి కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి తొక్కుకుంటూ వచ్చినట్టే కాంగ్రెస్ పార్టీ కూడా తొక్కుకుంటూ వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి. కాంగ్రెస్ పార్టీ చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు. అంటే ముఖ్యమంత్రి ఆలోచన ఏంటంటే ముఖ్యమంత్రి ఏంటంటే ఇండైరెక్ట్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులకు ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాడు. బిడ్డ, మీరు రహస్య మీటింగ్లు పెడుతున్నారు, నన్ను దించే ప్రయత్నం చేస్తున్నారు. నేను మీ అందరి తొక్కుకుంటేనే ముఖ్యమంత్రి పదవిని చేపట్టినా. ఇది బీఆర్ఎస్ పార్టీలో వార్నింగ్ కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుల వార్నింగ్ ఇది. వందే మాత్రం గేర్ని ఆలపించకుండా ఇలా ఎంఏ పార్టీ బహిష్కరించడము, కనీసం ఒక నోటీసు ఇప్పుడు కూడా స్పీకర్ గారికి విషయం తెలుసా? కేంద్రము 2026లో ఉత్తర్వులు ఇచ్చిన విషయం స్పీకర్ గారికి తెలుసా? ఇప్పుడు శాసనసభ సంబంధించి అధికారులు గౌరవ స్పీకర్ గారికి విషయం చెప్పిండ్రా చెప్పలేదా? వాళ్ళకన్నా తెలుసా? వందే మాత్రాన్ని ఆలపించడమా ఆలపించద్దా? మీరు కూడా కేంద్రం ఇచ్చినటువంటి ఉత్తర్వులను గౌరవిస్తారా గౌరవించారా? ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరాన్ని ఆలపించాల్సిందే. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ పౌరులను భావించే ప్రతి వ్యక్తి రాజకీయాలకు అతీతంగా వందే మాతర గీతాన్ని ఆలపించే విధంగా మేము పక్కా చెల్లించుకుంటాం. ఎవడైతే వందే మాతర గీతాన్ని వ్యతిరేకిస్తారో వాడిని లోపడేసి కటకట లోపడేసి భారతీయత ఏందో, భారతీయత గొప్పతనం ఏందో, భారతీయత దమ్మేందో చూపడతాం. మేము ఎంఏ పార్టీ దేశద్రోహ చర్యలకు ఈ విధంగా ఉంది. ఏదో అప్పుడప్పుడు వచ్చి ఓవైసీ అసదుద్దీన్ ఓవైసీ వచ్చి పాకిస్తాన్ మీద మాట్లాడి, బంగ్లాదేశ్ మీద మాట్లాడి, ఏదో మాట్లాడి నేను దేశభక్తుణ్ణి అని చెప్పి చెప్పుకునే ప్రయత్నం చేస్తే సమాజం గుర్తించదని. నీ కాలేజీలనే దేశద్రోహంలో పెట్టుకున్నావు. టెర్రరిస్టు ఉగ్రవాదం మూలాలే నువ్వు నడిపే కాలేజీలో ఉన్నది, నీ విద్యా సంస్థలు ఉన్నాయి. ఇవాళ నువ్వు వచ్చేదో మాట్లాడుతుంటే దాన్ని ప్రజలు పట్టించుకోరు.